ఒకప్పుడు ఎన్నికల సమయంలో మాత్రం వినిపించే ఓటర్ జాబితా చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో మాత్రం రాజకీయ వేడి పెంచుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్పై ఫోకస్ పెట్టిన గులాబీ పార్టీ ఓటర్ల జాబితాలో ఒక్క పేరు కూడా మిస్ కాకూడదనే లక్ష్యంతో బూత్ స్థాయి యంత్రాంగాన్ని రంగంలోకి దింపుతోంది. ఎవరి ఓటు డిలీట్ అవుతుంది, ఎవరి పేరు కొనసాగుతుంది? ఎస్ఐఆర్ నిజంగా బోగస్ ఓట్ల కోసమేనా, లేక రాజకీయ లెక్కలకు కేంద్రంగా మారిందా? ఇంతకీ సర్ ప్రక్రియపై గులాబీ పార్టీ వ్యూహమేంటి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్తగా చర్చకొస్తున్న అంశం ఎస్ఐఆర్. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అప్రమత్తమవుతూ ఉండగా, ముఖ్యంగా బీఆర్ఎస్ మాత్రం దీన్ని కేవలం సాధారణ ఎన్నికల ప్రక్రియగా కాకుండా భవిష్యత్ రాజకీయ సమీకరణాల్ని ప్రభావితం చేసే అంశంగా చూస్తోంది. అధికార పార్టీగా ఉన్నప్పుడు ఎన్నికల నిర్వహణపై పెద్దగా ఆందోళన వ్యక్తం చేయని గులాబీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలోకొచ్చిన తర్వాత ఓటరు జాబితా సవరణలపై ప్రత్యేక దృష్టి పెట్టడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై బీఆర్ఎస్ చూపిస్తున్న ఫోకస్ వెనుక రాజకీయ లెక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బోగస్ ఓట్ల తొలగింపే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం ఎస్ఐఆర్ను అనుమానాస్పద దృష్టితో చూస్తున్నాయి. తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 26 వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపులు, పత్రాల పరిశీలన, ధృవీకరణలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఓటర్ల పేర్లు జాబితా నుంచి మాయమయ్యాయని వచ్చిన ఆరోపణల్ని గుర్తుచేస్తూ ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలోనూ రాకూడదనే ఆందోళన బీఆర్ఎస్లో కనిపిస్తోంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసించేవారు, తరచూ చిరునామాలు మారుస్తున్న మధ్యతరగతి కుటుంబాలు, వలస కార్మికులు, మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందనే భావనతో గులాబీ పార్టీ ముందస్తు వ్యూహాలకు దిగింది. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎస్ఐఆర్ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓటరు జాబితా సవరణను తేలిగ్గా తీసుకోకూడదని, ప్రతి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. ఆ తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమీక్షలు నిర్వహించడం ఈ అంశాన్ని బీఆర్ఎస్ ఎంత సీరియస్గా తీసుకుంటుందో స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం అక్కడి రాజకీయ పరిస్థితులపై పార్టీకున్న ఆందోళనను బయటపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్కు కేవలం ఒక నగర రాజకీయ కేంద్రం మాత్రమే కాదు, అది పార్టీకి అతి ముఖ్యమైన ఓటు బ్యాంకు. తెలంగాణ ఉద్యమం తర్వాత నగరంలో బీఆర్ఎస్ తనకంటూ బలమైన సామాజిక, రాజకీయ స్థావరాన్ని నిర్మించుకుంది. 2 సార్లు జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో నగర పరిధిలో గణనీయమైన స్థానాలు గెలుచుకోవడం ఈ బంధం ఎంత కీలకమో చూపించాయి. ముఖ్యంగా పాత బస్తీ మినహా మిగిలిన అనేక ప్రాంతాల్లో మైనారిటీలు, పట్టణ, మధ్యతరగతి సెటిలర్లు, బస్తీల్లో నివసించే ఓటర్లు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచిన రాజకీయ వాస్తవాన్ని పార్టీ మర్చిపోలేదు. ఇప్పుడు అదే ఓటు బ్యాంక్ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రభావితమైతే భవిష్యత్ ఎన్నికల్లో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది. అందుకే బీఆర్ఎస్ ఇప్పుడు బూత్ స్థాయికి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ప్రతి ప్రాంతంలో పార్టీకి అనుకూల ఓటర్లెవరు, వారి వద్ద ఆధార్, రేషన్ కార్డు, రెసిడెన్స్ ప్రూఫ్, ఇతర అర్హత పత్రాలున్నాయా లేదా, ఒకవేళ లేని పక్షంలో ఎలా సమకూర్చాలి అనే దానిపై క్యాడర్కు ప్రత్యేక మార్గదర్శకాలిస్తోంది. ఎన్నికల సమయంలో మాత్రమే చురుగ్గా కనిపించే బూత్ స్థాయి యంత్రాంగాన్ని ఇప్పుడు ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కోసం యాక్టివ్ చేయడం గమనార్హం.
ముఖ్యంగా బీఎల్ఏల నియామకం విషయంలో పార్టీ అధిష్టానం తీవ్రంగా ఫాలోఅప్ చేస్తోంది. కొన్ని నియోజకవర్గాల నుంచి ఇంకా పూర్తి జాబితాలు అందలేదని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఈ అంశంపై పార్టీ ఎంత మైక్రో మేనేజ్మెంట్ చేస్తోందో తెలియజేస్తోంది. ఇటీవల సనత్ నగర్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించిన సమావేశం కూడా ఇదే దిశలో భాగంగా కనిపిస్తోంది. ఈ సమావేశానికి కేటీఆర్ హాజరై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చేపడుతున్న ఎస్ఐఆర్ గందరగోళానికి దారితీస్తోందని, జాగ్రత్తగా ఉండకపోతే నిజమైన ఓటర్ల పేర్లు కూడా తొలగించే పరిస్థితి రావచ్చని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్ 2 లక్ష్యాలను సాధించాలనుకుంటోంది. ఒకటి, తమ సాంప్రదాయ ఓటు బ్యాంకును అప్రమత్తం చేయడం. రెండోది, ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజకీయంగా బీజేపీని టార్గెట్ చేయడం. అయితే ఇక్కడ మరో రాజకీయ కోణం కూడా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా ఓటరు జాబితాలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు అదే అంశంపై గులాబీ పార్టీ రక్షణాత్మక వైఖరి అవలంబించడం రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ వర్గాలు మాత్రం బోగస్ ఓట్ల తొలగింపు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎందుకు ఆందోళన చెందుతోందని ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా నగరాల్లో డూప్లికేట్ ఓటర్లు, చిరునామా మారిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి పేర్లు జాబితాల్లో కొనసాగుతున్నాయనే విమర్శలు గతంలోనూ వచ్చాయి. ఇప్పుడు వాటిని సరిచేయడమే లక్ష్యమైతే దానికి రాజకీయ రంగు పులుముతున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ విమర్శల్ని ఖండిస్తోంది. తమకు అభ్యంతరం ఎస్ఐఆర్పై కాదని, దాని అమలుపై ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారులు సరైన ధృవీకరణ లేకుండా పేర్లు తొలగిస్తే చివరకు ప్రభావితమయ్యేది సాధారణ ఓటర్లేనని వాదిస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో పేదలు, అద్దెళ్లలో ఉండేవాళ్లు, తరచూ ఉద్యోగాల కోసం మారే ప్రజలు సరైన పత్రాలు సమర్పించలేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. అందుకే పార్టీ క్యాడర్ ముందుగానే ఇంటింటికి వెళ్లి ఓటర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ పరిణామాన్ని భవిష్యత్ ఎన్నికల దృష్టితో చూస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్కు నగర ప్రాంతాలే ప్రధాన బలమన్న అభిప్రాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలపడుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం గులాబీ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. అందుకే ఇప్పుడు ఎస్ఐఆర్ను కేవలం ఎన్నికల ప్రక్రియగా కాకుండా రాజకీయంగా తమ బలాన్ని కాపాడుకునే యుద్ధంగా బీఆర్ఎస్ చూస్తోందనే విశ్లేషణ కనిపిస్తోంది. ముఖ్యంగా మైనారిటీ ఓటు బ్యాంకు అంశం కూడా ఇక్కడ కీలకంగా మారింది. పాత బస్తీపై ఎంఐఎం ప్రభావం ఉన్నప్పటికీ మిగిలిన అనేక ప్రాంతాల్లో మైనారిటీ ఓటర్లు గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఆ వర్గాల్లో ఏవైనా పేర్లు తొలగింపులు జరిగితే అది ప్రత్యక్షంగా బీఆర్ఎస్ రాజకీయ లాభనష్టాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ముస్లిం మైనారిటీలో అధికంగా ఉన్న డివిజన్లు, బస్తీలు, సెటిలర్ ప్రాంతాలపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇక బూత్ స్థాయి యుద్ధానికి బీఆర్ఎస్ సిద్ధమవుతూ ఉండగా ఇతర ప్రతిపక్షాలు కూడా ఇదే దిశలో అడుగులు వేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం దీన్ని మరింత వ్యవస్థీకృతంగా తీసుకుంటోంది. నియోజకవర్గాల వారీగా సమావేశాలు, బీఎల్ఏల నియామకాలు, అర్హత పత్రాల సేకరణ, ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా విమర్శలు చేయకుండా మరోవైపు అమలు విధానంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజకీయ సమతుల్యం పాటించే ప్రయత్నం కూడా కనిపిస్తోంది.
మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఎస్ఐఆర్ ఇప్పుడు కేవలం ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మాత్రమే కాదు, అది భవిష్యత్ ఎన్నికల సమీకరణాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో తమకు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంక్ దెబ్బతినకుండా చూసుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో భారీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? నిజంగానే ఓట్ల తొలగింపులపై ప్రభావం చూపుతుందా, లేక రాజకీయ ప్రచారానికే పరిమితమవుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.